చెప్పండి. బాత్రూమ్స్ ఎలా కట్టారు? స్వచ్ఛంగా 10 లక్షల వరకు అప్పుడు మన విలేజ్ అప్పుడు మన గవర్నమెంట్ మనం లోపల ఉండలేము సార్. మొత్తం బయట పిల్లలందరూ చెట్టు కింద కూర్చొని మొత్తం వేడి. ప్రైమరీ ఇది క్లాస్ రూమ్స్ ఎంత ఉంది సార్ స్ట్రెంత్ అనేది? 60 తక్కువ ఉంది బాగా. చాలా ఉంటుండే స్ట్రెంత్ మీది. అవును సార్. మేము మొన్న జూలైలో వచ్చినాం సార్. 3 months అయ్యింది. పెంచండి, పెంచితే చేపిస్తాం. ఈ ఇయర్ పెంచండి, స్ట్రెంత్ పెంచితే నేను ఇప్పుడు మా దగ్గర కూడా ఫండ్ ఉంది. ఫండ్ ఏది ఉన్నా కానీ మేము ఎడ్యుకేషన్కి హెల్త్కే పెడుతున్నాం. ప్లస్ డ్రైన్స్తో కొంత హెల్త్ కంట్రోల్ అవుతుంది కదా, అది ఎక్కువ శాతం పెడతాం. మీరేమన్నా ఉంటే చెప్పండి, కొంత సపోర్ట్ చేపిస్తాం. నేనే నిన్న మనవాళ్ళు వస్తే చెప్పిన పేరెంట్స్ స్కూల్ మీరు మేడం ఎంతమంది స్టాఫ్ అంతా ఓకే సఫిషియంట్ ఉన్నారు. క్లాస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి? సరిపోతుందా? తర్వాత మీద ఇప్పుడు డ్యాంప్ చేస్తూ ఉన్నారు. అంటే అందరూ సహకారం అందిస్తున్నారు. ఇలా గ్రూప్ కూడా ఉంది కూడా వాళ్ళందరూ కొంచెం చేస్తూ ఉన్నారు. కొంచెం మాది 100 కొంచెం అటు ఇటు అంటే మళ్ళీ అవుతూ ఉన్నది. పెరిగిందా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక? 20% పెరిగిందా? 10 మంది వచ్చేసారు. నెక్స్ట్ అయితే బాగుంటుంది సార్. అంటే యూనిఫామ్ చేంజ్ చేసుకున్నాం. మీరు ఎంత ఫీల్ అయి చేస్తే డెఫినెట్లీ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. మా కోమన్పల్లి విలేజ్ అక్కడ మేము కొంత సపోర్ట్ చేస్తున్నాము. మంచి డ్రెస్ కోడ్ కూడా సపరేట్ డ్రెస్ కోడ్ ఇచ్చినాము. అక్కడ మాకు స్టాఫ్ కూడా అంతా మనకి మంచి యాక్టివ్ స్టాఫ్ ఉన్నారు. మీరు దానికోసం సపోర్ట్ అంది కూడా మనం పెట్టాము. ఊరు వాళ్ళు పేరెంట్స్ అందరూ ఓకే సపోర్ట్ బాగానే ఇస్తాం. కొన్ని పనులు కూడా నడుస్తున్నాయి సహకారంతో. భోజనం డైనింగ్ హాల్ అవసరం ఉందా? డైనింగ్ హాల్ అవసరం సార్. వంట రూమ్ కూడా కొంచెం బాగా వంట రూమ్ లేదు సార్. చిన్నది ఇంత ఒకసారి అయితే నేను ఇంజనీర్ని పంపిస్తా, ఏఈని పంపిస్తే మీకు ఏమేమిందో ఒకసారి ఎస్టిమేషన్ అయితే వేయండి. చేస్తే మనం ఏం ఫండ్ పెట్టుకోవచ్చు, ఏం చేయొచ్చు అనేది ఒకసారి చూసి ప్రతి నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్కి మనకి ఈసారికి డైనింగ్ పెట్టుకొని మరోసారి దాన్ని పోదాం. అంటే మీరు అంటారు కదా స్లాబ్ ఎక్స్టెన్షన్ అది, ఈసారికి డైనింగ్ అది పెట్టుకున్నాము. మినిమం మీ చేతినే పెట్టుకొని క్లాస్ రూమ్స్ అంటే క్లాస్కి 10 లక్షలు కావాలి, మనకి 10 అంటే 5 అంటే 50 కావాలి. మొత్తం మీరు షేరింగ్ చేసుకుని ఐపీ పెట్టుకుంటే ఆ రకంగా ఐపీ పెట్టుకోండి. మన స్కూల్ అంటే కల్లెడ నుంచి 6 మార్నింగ్ వెళ్ళొచ్చింది అక్కడికి. ఎక్కడ ఉండే ప్రీవియస్ మీది? భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు. కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట, ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట. సుడిగుండాలకి
కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు, కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు. ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు, సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్నా రేవంతు. ధన 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 దర్వుల మోతల కదిలొస్తుందమ్మో అన్నా యనుముల రేవంతు. యనుముల వంశంలో